స్టార్ హీరోతోనే చేస్తాం. త్రివిక్రమ్ గారు నేను స్టార్ హీరోనే ఉంటాను. అది ఏంటి అదేంటి అనేది ఒక 1-2 మంత్స్లో అన్నీ మెయిన్ అల్టిమేట్ మళ్ళీ అన్నీ అందరు వేవ్ లెన్స్ కుదరాలి. సో ముందైతే డైరెక్టర్కి నాకు రైట్గా సెట్ అయింది. సెట్ అంటే మాది చాలా క్లోజ్డ్గా, ఎంత క్లోజ్డ్గా ఉండేవాళ్ళం అంటే అమృత సినిమా నాకు ఫ్లాప్ అయినప్పుడు నేను పంజగుట్టలో త్రివిక్రమ్ గారు రూమ్కి వెళ్తే డల్గా ఉన్నాను. అంటే ఫస్ట్ టైం ఒక డబ్బింగ్ సినిమాని డిస్ట్రిబ్యూటర్గా నేను చేస్తే డల్గా ఉంటే ఏంటి సార్ అట్లా ఉన్నారంటే ఏంటండి మణిరత్నం గారి సినిమా చేస్తే ఇలా షాకింగ్గా ఉందన్నప్పుడు ఒక డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ నాకు ఇప్పటికీ ఇన్స్పిరేషన్ అన్నట్టు. బాలు ఎంత గట్టిగా నేలకు తగిలితే అంత గట్టిగా పైకి వెళ్ళింది. మీరు డిస్ట్రిబ్యూటర్గా ఇన్ని సక్సెస్ సినిమాలు చేసిన ఒక్క సినిమాకి డల్ కావద్దు, మీ దగ్గర ఎనర్జీ ఉంది, మీకు ఒక జడ్జిమెంట్ ఉంది, గో హెడ్ అని. నిజంగా ఆ మాట నాకు ఇమ్మీడియట్లీ 2 months లోపల డిస్ట్రిబ్యూట్ చేసిన ఆది సినిమా సెన్సేషన్, అదే ఇయర్ ఈడియట్ సెన్సేషన్, అదే ఇయర్ నేను ప్రొడ్యూసర్గా టర్న్ అవ్వడం. అంటే ఒక మాటనే కానీ ఎంతో ఎనర్జీని ఇచ్చింది. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. సో ఇప్పుడు కలుస్తున్నాం కాబట్టి డెఫినెట్ ఒక సెన్సేషనల్కి ఏదో దారి తీయాలని ప్రయత్నం. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.